హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎలాన్ మస్క్ మీ అందరికీ తెలిసినటువంటి క్యాండిడేటే. ఈయన ప్రపంచంలోని అతిపెద్ద ధనవంతుడు. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. మీకు అందరికి తెలుసు టెస్లా కార్లు వీటన్నిటి గురించి. ఓకే, ఇతను ఈ మధ్య హ్యూమన్ బ్రెయిన్లో కూడా ఒక చిప్ అనేటువంటిది పెట్టడం జరిగిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అలాగే ఈ మధ్య ఏఐ టూల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ట్రేడింగ్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టడం జరిగింది. దాన్ని ఆల్గో అని అంటారు. అది చాలా మంచి యాక్యురేట్గా సక్సెస్ రేట్ని ఇస్తుంది అని చెప్పేసి ఆయన ఇచ్చేశాడు. ట్రేడర్స్కి చాలా ఈజీగా ఉండే విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఆల్గో సాఫ్ట్వేర్ లాంటిదే ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్. కాకపోతే దానికి కొంత ఏదైనా అడ్వాన్స్డ్ మోడిఫికేషన్స్ అనేటువంటిది చేయవచ్చు. ఇప్పుడు ఆల్గో సాఫ్ట్వేర్ అనేటువంటిది 1990స్లో అమెరికాలో ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చింది. అది ఆ సమయంలో ఆల్గోని విచ్చలవిడిగా వాడారు. ఆ తర్వాత ఇప్పుడు ఆల్గో సాఫ్ట్వేర్ అనేటువంటిది కొన్ని కార్పొరేట్ సెక్టార్కి సంబంధించినటువంటి బిజినెస్ సెంటర్స్ మాత్రమే వాడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆర్డర్ని ప్లేస్ హై క్వాంటిటీ ఆఫ్ ట్రేడ్స్ని ఒక ప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు, ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఆర్డర్ని ఎగ్జిట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి సాఫ్ట్వేర్ కనుకుంటే, ఆల్గో సాఫ్ట్వేర్ కనుకుంటే అది క్విక్గా చేస్తుంది. ఇది సహజంగా అన్ని చోట్ల వాడేటువంటిదే. కానీ కామన్గా ఉండేటువంటి ట్రేడర్కి ఇవన్నీ పెద్దగా ఉపయోగం ఉండవు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే భారతదేశంలో కూడా ఆల్గో సాఫ్ట్వేర్ అనేటువంటిది కరోనా క్రైసిస్ టైంలో ఊపు ఊపటానికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ అది అంతగా సక్సెస్ కాలేదు. దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళకపోయినా, అవి మానవుడు గనక ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని చార్ట్లను చూస్తూ ఎనలైజ్ చేసుకుంటూ స్పాట్ డెసిషన్స్ అనేటువంటిది చేయటం అనేటువంటిది హ్యూమన్ చేసినంత ఇదిగా ఆల్గోస్ చేయలేవు. ఎందుకంటే అవి ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కన్సాలిడేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఆల్గోస్ ముందుగానే పసిగట్టలేవు, కానీ హ్యూమన్స్ వాటిని క్యాచ్ చేయగలుగుతారు. సో ఆల్గో అనేటువంటిది ఓవరాల్గా ఫెయిల్డ్ సబ్జెక్ట్ అని అనుకోవాలి. ఎందుకంటే మనం ఊహించినట్టుగా స్టాక్ మార్కెట్ మాత్రం ఉండదు, రన్ కాదు. దానికంటూ ఒక సపరేట్ అనేటువంటి లాజికల్ డెవలప్మెంట్ అనేటువంటి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్ అనేటువంటిది రన్ అవుతుంటుంది. దాన్ని డీకోడ్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ మా సూపర్ కంప్యూటర్స్ కూడా ఉండదు. ఎందుకంటే సూపర్ కంప్యూటర్స్ బేస్డ్ లాజిక్స్ని, స్ట్రాటజీస్ని మాత్రమే అది రన్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో నేను చెప్పేది అర్థం కావాలి అని అంటే చాలా లోతైనటువంటి విశ్లేషణ స్టాక్ మార్కెట్ మీద చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. సరే, ఇక ఆల్గోలో ఇప్పుడు ఎలాన్ మస్క్ చెప్పినటువంటి విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కనుక వస్తే ట్రేడర్స్కి బాగా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి మనం అందరం అనుకోవచ్చు. కానీ అటువంటి ఉపయోగం అనేటువంటిది పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ టూల్స్ని మెయింటైన్ చేయటం అనేటువంటిది ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. ఒక్కొక్క దాన్ని సాఫ్ట్వేర్ ఎవ్రీ మంత్ అప్డేట్స్కి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ని పే చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కప్పుడు మనం అనుకున్నటువంటి రీతిలో కనుక ట్రేడ్ అనేటువంటిది జరగనప్పుడు, లేకపోతే కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ అనేటువంటిది జరిగినప్పుడు మనం ఎక్కువగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఒక రోబో చేస్తుంది అనేటువంటి ఫీలింగ్ మనకి ఎప్పుడు కలిగి మనం ఇంకా ఇన్ఫ్లుయెన్స్కి, సైకలాజికల్ డిప్రెషన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ ఎప్పుడు పనిచేయవు. స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి ఏదో రాకెట్ సైన్స్ లాంటి సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీకంటూ నేను చాలాసార్లు చెప్పాను, స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవడానికి బేసిక్గా ఒక 3 క్రూషియల్ పాయింట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఒకటి, ఒక పేషెన్సీగా మనం స్టాక్ మార్కెట్లో కూర్చోవాలి. 2, ట్రాప్ ఇన్ రైట్ టైం, అంటే సరైనటువంటి సమయంలో మనం స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ కావాలి. 3, మనం స్టాప్ లాస్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఈ మూడింటిని కనుక ఫాలో కాగలిగితే ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్స్ కూడా హ్యూమన్స్ సక్సెస్ చేసినంత విధంగా స్టాక్ మార్కెట్ని అవి కూడా సక్సెస్ చేయలేవు అనేటువంటిది వాస్తవం. థ్యాంక్ యూ.